హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవా టికెట్స్ జూన్ నెలకు గాను, అంటే జూన్లో ఎవరైనా దర్శనాలు కానీ సేవలు కానీ అకామిడేషన్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మార్చిలో బుక్ చేసుకోవాలన్నమాట అండి. ఆ మార్చిలో ఏ డేట్స్లో బుక్ చేసుకోవాలో మనకి డీటెయిల్గా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్గా ఇచ్చేసారన్నమాట అండి. ఈరోజు మనం జూన్ నెలకి మార్చిలోని ఎప్పుడెప్పుడు ఏ సేవలు ఏ రోజుల్లో ఓపెన్ అవుతున్నాయి డీటెయిల్గా చూద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇస్తే చాలు, ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను. అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అప్డేట్స్ మన ఛానల్లో ప్రతి నెల వస్తాయన్నమాట అండి. మొదటగా అయితే కనుక శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ మాట అండి. అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మం, సుప్రభాతం ఈ 4 సేవలకు గాను ఎవరైనా లక్కీ డిప్లో వేసుకోవాలనుకుంటే మార్చి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మార్చి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. మీ ఫోన్ నెంబర్ ద్వారాగా మీకు 20వ తారీఖు అంటే మార్చి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే కనుక రిజల్ట్స్ వస్తాయి. ఎవరు ఏ సేవకు సెలెక్ట్ అయితే ఆ సేవకు సంబంధించిన డబ్బులు కట్టుకుంటే సరిపోతుందన్నమాట అండి. మీ సేవ మీ చేతుల్లో ఉంటుందన్నమాట అండి. ఇది ఎలక్ట్రానిక్ డిప్ మాట, లక్కీ డిప్ మాట అండి. ఎవరికి దొరుకుతుందో ఆ సేవలు తెలియదు మాట అండి. సో వీటికైతే కనుక మనకి జూన్లోని వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్చి 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోట ఫర్ ది సేవాస్, కళ్యాణము, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఈ 4 సేవలకు గాను మనకి జూన్ నెలలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇవి డైరెక్ట్ సేవలు మాట అండి. మనం సేవలో పార్టిసిపేషన్ చేస్తాం అన్నమాట. దాంతోపాటు 300 రూపీస్ దర్శనం కూడా ఇస్తారన్నమాట. జూన్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మీరు మార్చి 21వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీ మొబైల్ నెంబర్తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ సేవలు అయితే కనుక డైరెక్ట్ సేవలు అని అంటారన్నమాట. శ్రీవారి ఆర్జిత సేవలు వర్చువల్ మాట అండి. వర్చువల్ అంటే మనము ఈ సేవల్లో పార్టిసిపేషన్ చేయమాట అండి. కళ్యాణం, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఈ 4 సేవలు మనకి సేవలో కూర్చోడానికి వీలుండదు. కానీ ఇవి సేవలు మనం బుక్ చేసుకుంటే 300 రూపీస్ దర్శనం అయితే కనుక మనకి ఇస్తారన్నమాట అండి. అంటే 300 రూపీస్ దర్శనం దొరకలేని వాళ్ళు ఇలాగ సేవ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు మాట అండి. ఇవైతే కనుక జూన్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరు మార్చి 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఆన్లైన్లో అయితే కనుక రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటిని వర్చువల్ సేవలు. సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి మనం సేవలో కూర్చోకపోయినా మన గోత్రనామాలతోనే అక్కడ మనకి సేవ అయితే కనుక చేస్తారన్నమాట అండి. ఇక ఆ తర్వాత వచ్చేది అంగ ప్రదర్శన టోకెన్స్ మాట అండి. తిరుమలలోని జరిగే ఈ అంగ ప్రదర్శనకి జూన్ నెలలో ఎవరైనా చేయాలనుకుంటే కనుక మార్చి 22వ తారీఖు ఉదయం 10 గంటలకు అయితే కనుక ఇది రిలీజ్ అవుతుందండి. రోజుకి 720 టికెట్స్ మాత్రమే ఇస్తారు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వితిన్ సెకండ్స్లో అయిపోతుందన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేది అదే రోజు అంటే సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, అలాగే ఎవరైనా మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు జూన్లోని వెళ్ళాలనుకుంటే కనుక మార్చి 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ దీనికైతే కనుక అప్లోడ్ చేయాలండి ఆధార్ కార్డు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాడైతే సదరం సర్టిఫికేటు, మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మెడికల్ సర్టిఫికేట్ని వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. దీంతోపాటు ఆధార్ కార్డ్స్తోనే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి 2 మాత్రమే అన్నమాట అండి. ఇదైతే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ దర్శనం అన్నమాట అండి. మనం జూన్ నెలలో ఎవరైనా 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక మార్చి 24వ తారీఖు ఉదయం 10 గంటలకి లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్కి 6 వెళ్ళొచ్చు అన్నమాట అండి. ఈ 300 రూపీస్ దర్శనాలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఈ మధ్యన. సో ఎవరైనా సరే జూన్లో వెళ్ళాలనుకుంటే తప్పకుండా బుక్ చేసుకోవాలన్నమాట అండి ఇప్పటి నుంచే. ఇక ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు చేయాలంటే కొండపైన రూమ్ కావాలి కదండి. ఈ రూమ్స్ అయితే కనుక అకామిడేషన్ అనమాట. తిరుమల తిరుపతి అంటే కొండపైన కొండ కిందన అకామిడేషన్ జూన్ నెలలో కావాలనుకుంటే కనుక మనకి మార్చి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అవుతుందండి. ఎవరైతే దర్శనాలు సేవలు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రూమ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అండి. ఏ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యారో అదే ఫోన్ నెంబర్తో మళ్ళీ మనం రూమ్కి లాగిన్ అయితేనే మనకి రూమ్ అనేది దొరకడం జరుగుతుంది అన్నమాట అండి. కొత్త వాళ్ళకైతే అలో చేయట్లేదండి. మనం జూన్లోని దర్శనం కానీ సేవ కానీ ఏదో ఒక రకమైన అక్కడ మనం ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రూమ్ అన్నది అవైలబుల్ వస్తుందన్నమాట అండి. ఇవ్వండి మనకి జూన్ నెలలో ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్స్, దర్శనాలు, సేవలు కావాలనుకుంటే మార్చి 18వ తారీఖు నుంచి మార్చి 24వ తారీఖు వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఏ రోజులు ఏ సేవలు ఓపెన్ అవుతున్నాయో చూసుకొని ఏ సేవ మీకు కావాలో బుక్ చేసుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి మరి.